వండ్రా ఇక్కడి నుంచి దరిద్రులారా. ఈ కార్యక్రమం మీలాంటి బెచ్చగాళ్ల కోసం కాదు. వండి ఇక్కడి నుంచే. 15 రూపాయల టికెట్ స్తోమత ఉందా 15 రూపాయలు ఖర్చు చేయడానికి? చెప్పండి. మరి మన ప్రచారం చేసినప్పుడు అప్పుడు వీధి వీధి తిరిగి అందరినీ రమ్మన్నారుగా. మిల్లు బయట బొమ్మలు కూడా అతికించారు. తీరా ఇప్పుడు మేము వస్తే మమ్మల్ని అవమానించి వెళ్ళమంటారా? మనం కూడా చూపిద్దాం వీళ్ళకి మనం గతి లేని వాళ్ళం కాదని. కార్యక్రమం అయితే చూసే తీరుతాం. ఇప్పుడు మళ్ళీ వస్తాం. అప్పుడు మొత్తం 15 రూపాయలు తీసుకొని వస్తాం. సరే సరే వెళ్ళండి ఇక్కడి నుంచే. మీరుండేదేమో పాడుపడిన కొంపల్లో, కానీ కళావతి గురించి కలలు కంటున్నారు. సాయి, నాకు భయం వేస్తుంది. ఎందుకని? ఈ చీకటి గదిని చూసి. వ్యాపారి తాను తయారు చేసిన బొమ్మల్ని ఈ గదిలో భద్రపరిచి ఉంచుతాడు. మరి ఇప్పుడు కూడా భయం వేస్తుందా నీకు? లేదు సాయి, ఇప్పుడు సంతోషంగా ఉంది. మనం లోపలికి వచ్చి మంచి పని చేశాము. నేను భయపడుతూనే ఉంటే ఇక్కడ ఇన్ని బొమ్మలు చూసే అవకాశమే ఉండేది కాదు. నేను రేపు మా అమ్మకి చెప్తాను నాకు కూడా ఇలాంటి బొమ్మలు కొనివ్వమని. కానీ కమల్, నువ్వు ఏ విషయాలకి భయపడుతున్నావో, అంధకారంలో చీకటికి భయపడుతున్నావో, అది కేవలం నీ మనసులోనే ఉంది, నీ ఊహల్లోనే ఉంది. నువ్వు స్నేహితుల్ని చేసుకోవడానికి కూడా భయపడుతున్నావు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు నిన్ను ఎవ్వరూ స్నేహితుడి రూపంలో స్వీకరించరేమో అని. కానీ ఇది కూడా నీ భ్రమే. మొట్టమొదట నిన్ను నువ్వు స్వీకరించాల్సి ఉంటుంది. నువ్వు జనాల నుంచి అలా పారిపోవద్దు కమల్. వాళ్ళకి అవకాశం ఇవ్వు, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవటానికి. నువ్వు ఎప్పుడైతే నీ మనసును తెరుస్తావో అప్పుడు నీ జీవితం స్నేహితులతో నిండిపోతుంది. నువ్వు కేవలం ధైర్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చేసినట్టుగా. బహుశా మొదట్లో జనాలు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఎప్పుడైతే వాళ్ళు నిన్ను తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు కూడా నీకు స్నేహితులు అవ్వాలనుకుంటారు. ఇప్పుడు చెప్పు కమల్, షిరిడీ పిల్లలతో స్నేహం చేస్తావా? ఎదిగో బాబు, మీ బైరాగి గారికి తెలుసా నువ్వు ఇక్కడికి నాట్యం చూడడానికి వచ్చావని? నేను నాట్యం చూడడానికి రాలేదు. నేను ఎందుకో ఈ దారిలో వెళ్తుంటే జనాలు గుంపుగా ఉండడం చూసి నేను ఆగాను. అలాగా? నువ్వు ఈ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నావా? ఏంటి బాబు, ఏంటి నువ్వు ఇటువైపుగా వెళ్తున్నావా? అబ్బాయ్, సిగ్గుపడతావెందుకు? నాట్యం చుట్టానికి వచ్చావు కదా, భయపడకు. మేమెవరితోనూ నీ గురించి చెప్పాం. నువ్వు వెంటనే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళు. మేము మా పని పాడు చేసుకుంటావా ఏంటి? రేటు
15 రూపాయలు. 15 రూపాయల? అంత డబ్బు లేదు నా దగ్గర. అయితే ఉచితంగా చూడటానికి వచ్చావేంటి? నా దగ్గర కేవలం 5 రూపాయలే ఉన్నాయి, కానీ వాటిని నేను 5 రూపాయల టికెట్ కూడా ఉంది, కానీ లోపలికి వెళ్ళి కాదు, ఇక్కడి నుంచే చూడాలి నాట్యం. సరే అంటే చెప్పు. నువ్వు 5 రూపాయలు నాకు ఇవ్వు. నేను మిల్లు నుంచి తిరిగి వచ్చేటప్పుడు బజార్ నుంచి శాలువా తీసుకొస్తాను. అయ్యో, ఎంత ఆలోచిస్తున్నావేంటి? త్వరగా చెప్పు, త్వరగా చెప్పు. చెప్పు. చాలా మంది ఉన్నారు బయట నాట్యం చూడటానికి, లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. సరే తీసుకోండి. 1 2 3 4 5. ఇక నాట్యం. నాట్యం చూసి నువ్వు కూడా నాట్యవాడు. ఇక్కడే ఉండి నిలబడి చూడు. పండగ చేసుకో. పద పంతాజీ. మను ఎక్కడికి వెళ్ళిపోయాడు? దిగులు పడకు ప్రహ్లాద్, మన్ను ఈ షిరిడీలోనే ఎక్కడో ఉంటాడు. సాయి, మన్ను మన్ను నీ దగ్గరకు వచ్చేసాడా? నేను ఎప్పటి నుంచి వెతుకుతున్నాను విన్ని. మన్నుకి కమల్తో ఉండటం చాలా ఇష్టం. సాయి నిజమే చెప్పారు కమల్. ఇక్కడి నుంచి మన్ను నువ్వే పెంచాలి. ఇది నీ దగ్గర చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగానా? నేను మన్నుని చాలా ప్రేమగా చూసుకుంటాను. You like that? Honorable one. Sir. Where is Kalavati? I'm getting impatient. Just a moment, sir. I'll see to it. సర్కార్ తెల్లదొరగా రాగలేకపోతున్నారు. త్వరగా ప్రోగ్రాం మొదలు పెట్టండి. సమయానికి మొదలైపోవాలి. సార్, జస్ట్ ఇంకొంచెం సమయం పడుతుంది. నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావయ్యా? వెళ్ళి చూడు తయారైందో లేదో. అలాగే సర్కార్. కమల్, ఇక్కడికి రావడానికి ముందు నేనేం చెప్పాను గుర్తుందిగా? మనం ఎప్పుడూ మనల్ని మనం స్వీకరించాలి. జనాన్ని చూసి పారిపోకూడదు కమల్. వాళ్ళకి అవకాశం ఇవ్వు, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడానికి. మీ అందరికీ నా పీల గొంతు వింటే చాలా నవ్వొస్తుంది కదా? అయితే గట్టిగా నవ్వండి. నాకు నిజంగా బాధగా ఉండదు. నాకు సంతోషం కలుగుతుంది నేను మిమ్మల్ని నవ్వించగలిగినందుకు. కానీ ఈ పీల గొంతు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. నేను పాటలు బాగా పాడగలను. వినిపించినా? ఆ అమ్మాయి గొంతుతో పాడనా? తప్పకుండా కమల్, రా. కూర్చో.
సని దని సా రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో రాముడు బోధలు నీకేలా రెప్పల మోవిక కొలిచాము కన్నుల ఎరుటకు రావేనా రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది కమల్. అవును, మేము నిన్ను చూసి నవ్వుండకూడదు. మాకు తెలిసి నీకు ముందు కూడా చాలా బాధ కలిగిందని. మా అందరినీ క్షమించు. నా ప్రియ మిత్రులారా, ఎదురు చూపులు ఇక ముగిసిపోయాయి. మీ అందరి ముందుకి తను వచ్చేస్తోంది. తనని చూస్తే స్వర్గంలోని అప్సరసలకి కూడా సౌందర్యంపై, తమ కళపై సందేహం వస్తుంది. ఎవరి కోసమైతే మీరంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో తను మీ ముందుకు వచ్చేస్తోంది. మీ అందరి మనసులు దోచిన, మీకెంతో ప్రియమైన ప్రముఖ నర్తకి కళావతి. సరసకురా దురా మనోహరా సరసకురా దురా మనోహరా చిటికలు వేయగలే నీ చలుకున వాలికిరా పిట పిట పూలతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోచులు తీర్చుకోను తరుణా ఇదేరా సరసకురా దురా మనోహరా. సరసుడని మనోరమ సరసుడని మనోరమ ఎగబడు పూలతో తెగని గనిగలాడితివే పచ్చని చీరులతో యమతి గమత చేరివే తీయని తీర్చివేయగలవే ఇలా బ్రహ్మాండం. వాహ్, బ్రహ్మాండం, అద్భుతం.
భగవాన్ గారు ఒప్పుకొని తీరాల్సిందేనండి మిమ్మల్ని. ఒక బాణం ఒక లక్ష్యము అంటారు, కానీ ఇక్కడ బాణం ఒకటి, లక్ష్యాలు చాలానే నెరవేరుతున్నాయి. ఇది ఇంకా ప్రారంభమే సర్కార్. ఇంకా గురి పెట్టాల్సిన పెట్టలు చాలానే ఉన్నాయి. ఏ స్వరం విని అందరూ నవ్వేవారో ఇవాళ ఆ స్వరం విని అందరూ చప్పట్లు కొట్టారు. ఇది ఎందుకు జరిగిందంటే నువ్వు ఏమాత్రం భయపడకుండా అందరినీ ఎదుర్కొన్నావు. ఎవరో నవ్వారని నీ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు కమల్. జీవితంలో ఎప్పటికీ ఓడిపోవు. ఇక నువ్వు లోపలికెళ్ళు, విశ్రాంతి తీసుకో. మీ అమ్మ వచ్చే సమయం అయింది. ధన్యవాదాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. కళావతి, ఇవాళ పెద్ద మొత్తమే వచ్చింది. మనం ఇలాగే సంపాదిస్తూ ఉంటే మనం అతి త్వరలోనే ధనవంతులం అయిపోతాం. తను ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. అప్పుడు నేను తన్ని రోజు చూడొచ్చు. చక్కగా పాలు తాగి ప్రశాంతంగా నిద్రపో. కానీ అమ్మ వచ్చాక బయటికి మాత్రం రాకు. ఎలాంటి శబ్దం కూడా చేయొద్దు, లేదంటే తనకి తెలిసిపోతుంది నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళానని. ఇక నువ్వు వెళ్ళిపో.